హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు చాలా ఈజీగా సింపుల్గా నేనైతే ఏదైతే కర్రీ చేసుకున్నానో రోటీ కర్రీ అది మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ పెబ్బర్లు క్యాబేజీతో రోటీ కర్రీ చేసుకున్నాను నేను. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ. ఫస్ట్ మనమైతే కుక్కర్లో వాటర్ పోసుకొని పెబ్బర్లని ఉడికించుకుందాము. ఒకసారి కడుక్కొని ఒకే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్న. పెబ్బర్లు కూడా ఉడికిపోయినాయి. ఇక్కడ గిన్నెలో ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, క్యాబేజీ ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది కర్రీ, అండ్ రోటీస్లోకి కూడా బాగుంటుంది కాబట్టి కరివేపాకు వేసుకున్నా. ఇప్పుడు ఇది వేయించుకుందాము. ఇది పొడి కూరలాగా చేసుకోవాలనుకుంటే దీనికి ఆయిల్ అయితే అవసరం లేదు. నేను కొంచెం రైస్లోకి తీసుకుంటున్నాను కాబట్టి ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఉంది, ఇవి వేసేసుకుందాం. నెక్స్ట్ కొంచెం మిర్చి పౌడరు. ఆల్రెడీ మిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఓకే. మనం పొడి కూర అనుకుంటే మాత్రం ఇది ఇట్లనే దగ్గరగానే ఉండాలన్నమాట, ఆయిల్ ఏం వాటర్ వేసుకోకుండా. ఇప్పుడు గరం మసాలా వేసుకున్న, ధనియాలు, చెక్క, లవంగా, ఇలాచి. నేనైతే వాటర్ పోసుకుంటున్నా. మీకు పొడి కూర కావాలి అనుకుంటే ఇక్కడితోనే స్టాప్ చేయాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పెబ్బర్లు వేసేసుకున్నా. నేను కొంచెం మెత్తగా ఉడికిపోయినాయి అనమాట. ఒక విజిల్ తక్కువ చేసుకోండి, ఇంకా బాగుంటుంది అనమాట అట్లా. ఇది కొంచెం మగ్గింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఓకే, ఇక్కడైతే మనకు రోటీస్కి కర్రీ రెడీ. కర్రీ నాకైతే ఎందుకు నేను వాటర్ పోసుకున్నా అంటే, పొడి కూరలాగా కాకుండా ఇట్లా ఎందుకు చేసుకున్నా అంటే, ఈ కర్రీ నాకు చాలా క్యాబేజీ పెబ్బర్ల కర్రీ రైస్లోకి నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట, ఇష్టంగా తింటాను అనమాట. అందుకే నేను ఇట్లా చేసుకున్నా. మీకు ఒకవేళ పొడి కూర కావాలనుకుంటే క్యాబేజీల వాటర్ పొయ్యకుండా అక్కడితోనే ఆపేసి ఈ పెబ్బర్లని కొంచెం ఇంకొక విజిల్ తక్కువ చేసుకోండి. ఎందుకంటే నేను కొద్దిగా మెత్తగా చేసుకున్నా. మీరు ఇంకొక విజిల్ తక్కువ చేసుకొని అవి కలిపేసుకొని మంచి పొడి కూర చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ రెడీ అయిపోయింది నాకు. నేనైతే ఈ కర్రీ చాలా చాలా ఇష్టం అనమాట నాకు. ఇది పూరీలోకి తింటాను నేను, రొట్టె, చపాతీ అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ మరో వీడియో